కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఇక వైరస్ పీడ పూర్తిగా విరగడైంది అనుకుంటే కొత్తగా రూపాంతరం చెంది మళ్లీ పగడవిప్పింది. తాజాగా JN.1 వేరియంట్ హడలెత్తిస్తుంది. ఒమిక్రాన్ ఉపకులానికి చెందిన ఈ మహమ్మారి ప్రాణాంతకంగా మారి ప్రాణాలను హరిస్తోంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. JN.1 వేరియంట్ కేసులు మెల్లమెల్లగా దేశంలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2300 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 519 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక తొలుత కేరళలో కేసులు వెలుగులోకి వచ్చినా ఈ వైరస్ వల్ల 4 చనిపోయారు. దేశవ్యాప్తంగా 6 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణను కూడా టచ్ చేసింది ఈ మహమ్మారి. రాష్ట్రంలో ఇప్పటికే 9 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ వేరియంట్లో జ్వరము, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇక ఈ వేరియంట్ వల్ల మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజల్లో మళ్లీ ఒకనాటి భయాలు, ఆందోళనలు నెలకొంటున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా జనాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. లక్షల మందిని బలి తీసుకున్నాయి. ఆ తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మరణాల శాతం తగ్గింది. జనాల్లో హార్డ్ ఇమ్యూనిటీ పెరగడంతో అంతగా ప్రభావం చూపలేదు. ఇక కరోనాతో సహజీవనం చేయక తప్పదని, ఇది కూడా సాధారణ ఫ్లూలాగే వచ్చిపోతుందని వైద్య నిపుణులు చెప్పడంతో అంతా లైట్ తీసుకున్నారు. ప్రతి శీతాకాలంలో వైరల్ ఫీవర్స్ రావడం కామన్. ఈసారి కూడా అలానే ఫ్లూ ప్రభావం అనుకున్నారు. కానీ JN.1గా రూపాంతరం చెందిన ఈ కరోనా మాత్రం ప్రాణాంతకంగా మారిపోయింది. ఒకరి నుంచి ఒకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండడంతో జనాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. JN.1 వేరియంట్ కేసులు తెలంగాణలోనూ నమోదు కావడంతో ప్రజలు హాడలిపోతున్నారు. ఈ కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందా? ఎలాంటి విపత్కర పరిస్థితులు సృష్టించబోతుంది? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాగే తీవ్రంగా ప్రభావితం చేస్తుందా అని ప్రజలు కంగారు పడుతున్నారు. ఇక కరోనా సబ్ వేరియంట్ JN.1 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా టెస్టులను వేగవంతం చేయాలని, చికిత్స కోసం వైద్య సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. ఇటు కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇక ప్రత్యేకంగా కరోనా వార్డ్స్లో బెడ్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ICU సహా అన్ని రకాల సౌకర్యాలతో కోవిడ్ కోసం ప్రత్యేక పడకలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇక వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా, RT-PCR కిట్లు, అవసరమైన మందులు ఉండేలా చూస్తున్నామన్నారు. మాస్కులు ధరించడం సహా అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని సిబ్బంది ఆదేశించినట్లు స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్ పలు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో గతంలో ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికైతే కోవిడ్ వేరియంట్కి సంబంధించి కొత్త వేరియంట్ కేరళలో బాగా విస్తృతంగా వ్యాపించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పటికే గాంధీ నోడల్ ఏదైతే కేంద్రంగా గుర్తించిందో గాంధీ ఆసుపత్రిలో ఒకవేళ కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది కొత్త వేరియంట్? ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలంగాణలో ఎటువంటి కేసులు అంటూ ఏమీ లేవు. ఈ రోజున కోవిడ్ కేసులు గాంధీలో ఏమీ లేవు. కాకపోతే మన పక్క రాష్ట్రమైన కేరళలో వీటిలో కేసులు JN.1 వేరియంట్ నమోదైంది కాబట్టి ఆడ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడున్న హాస్పిటల్స్ అందరూ కూడా అలర్ట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్, ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ ఎవరికన్నా ఉన్నా కూడా, లేకపోతే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాము, సారీ కేసెస్, అటువంటి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళని టెస్టింగ్ చేసి అది కోవిడా నాన్ కోవిడా మనం నిర్ధారించుకొని దానికి అవసరమైన ఈ మెడిసిన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఈ ఐసోలేషన్ బెడ్స్ కానివ్వండి, లేకపోతే ఈ PPE కిట్స్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకున్నాను ఒక అలర్ట్ చేశారు తప్ప ఇక్కడ మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో అయితే అటువంటి కేసులు లేవు. అంతా భయపడేంత ఇది లేదు కానీ బట్ డెఫినెట్గా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఒకవేళ తెలంగాణలో ఎక్కువగా కేసులు నమోదైతే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి? అంటే ఇప్పటి వరకు మనకు ఆ కేసులే లేవు. కాకపోతే పక్క రాష్ట్రం ఇప్పుడు ఎక్కడో ఉన్న అమెరికాలో JN.1 వేరియంట్ మన దేశం కూడా ప్రవేశించడం జరిగింది. అది కూడా కేరళలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి కేరళ నుంచి ఇక్కడికి వేరే రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది.
సో ఎవరైనా కానీ ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే కాఫ్, కోల్డ్, ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, ఈ కోవిడ్ లక్షణాలు ఎటువంటి సబ్ వేరియంట్ అయినా కూడా అన్నీ కూడా లక్షణాలు ఒకటే. ఇంతకుముందు మనం కోవిడ్లో చూసిన లక్షణాలే ఇప్పుడు కూడా ఉన్నాయి. సో లక్కీగా ఏంటంటే ఇది మైల్డ్ వేరియంట్ లాగానే అంటే సెల్ఫ్ లిమిటింగ్ లాగానే కనిపిస్తుంది. బట్ ఇది కొంచెం రిస్క్ గ్రూప్లో, అంటే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళల్లో, అంటే పేషెంట్స్ విత్ హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కానీ, లేకపోతే ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో కానివ్వండి, క్రానిక్ ఆల్కహాలిక్స్ కానివ్వండి, లేకపోతే ఏజ్ గ్రూప్ ఎల్డర్లీ పీపుల్ అబౌవ్ 65 years కానీ, లేకపోతే చిన్నపిల్లల్లో కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్లో కానివ్వండి, ఇటువంటి ఈవెన్ మైల్డ్ వేరియంట్ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ అనేది ఇప్పటివరకు JN1 అనే నమూనా ఇంతవరకు ఎక్కడ కూడా నమోదు కాలేదు. ఒకవేళ నమోదైనా కూడా గాంధీలో సాధారణ బెడ్లు 30కి ఏర్పాటు చేసాం. ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కావచ్చు, మిగతా వాళ్ళకు, వృద్ధులకు ప్రత్యేకంగా 20కి పైగా కూడా బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రికాషన్స్ గతంలో ఎలా ప్రికాషన్స్ మెయింటైన్ చేశారో, దూరంగా ఉండడం, గుంపులుగా తిరగకుండా ఉండడం, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. శానిటైజర్ కూడా వాడాలంటూ కూడా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అమరేంద్ర రెడ్డి, HMTV, సికింద్రాబాద్ గాంధీ నుండి. కరోనా కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం పలు రాష్ట్రాలకు కూడా సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒకవేళ కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్ ఎఫెక్ట్ వస్తే చాలామంది పబ్లిక్ ఆసుపత్రికి గురయ్యే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి గాంధీ ఆసుపత్రి మొదటి నుంచి కూడా నోడల్ కేంద్రంగా మారింది. ఇక్కడ వచ్చే పేషెంట్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసేందుకు కూడా గాంధీ ఆసుపత్రి వర్గం పూర్తిగా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, మనం ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రత్యేక వార్డ్స్ ఏర్పాటు చేశారో, ఈ వార్డ్స్లో దాదాపు 50కి పైగా బెడ్స్ను ఏర్పాటు చేసి కూడా ఐసోలేషన్ కేంద్రాన్ని ఇది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. కొత్త వేరియంట్ కూడా దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ తెలంగాణలో JN1 అనే కొత్త వేరియంట్ ఇంతవరకు కూడా నమోదు కాలేదు. ఒకవేళ నమోదైతే మాత్రం పూర్తిగా ఇప్పటికప్పుడు పేషెంట్స్ వస్తే మాత్రం, కరోనా పాజిటివ్ కేసులు వస్తే మాత్రం వాళ్ళకి ఐసోలేషన్ ఏర్పాటు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇందుకోసం సాధారణ రోగులకు సంబంధించి 30 పడకలు ఏర్పాటు చేశారు. గర్భిణీలు కావచ్చు, వృద్ధులకు సంబంధించి ప్రత్యేకంగా 20కి పైగా బెడ్స్ కూడా కేటాయించినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొదట అయితే ఆందోళనకు చెందిన అవసరం లేదని కూడా తెలంగాణకు సంబంధించిన ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇప్పటికే తెలంగాణలోని అన్ని ఆసుపత్రులకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేశారు. ఎవరు గుమికూడి ఉండొద్దు అంటూ కూడా. మరోవైపు కరోనాకు సంబంధించి ప్రికాషన్స్ గతంలో ఎలా వాడారో కొత్త వేరియంట్ వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యం అవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, బెడ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా శుభ్రం చేశారు. కరోనా సమయంలో ఇక్కడే బెడ్స్ సిద్ధం చేసి ఇక్కడే చాలా మంది పేషెంట్స్ బాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నేపథ్యం అయితే ఉంది. మనం బెడ్స్ కూడా చూడొచ్చు, ఇప్పటికే ఐసోలేషన్ వార్డ్స్ పూర్తిగా క్లీన్ చేసి శుభ్రం చేసి కొత్త బెడ్స్కి సంబంధించి కూడా ఇవి కవర్ కూడా పైన ఏర్పాటు చేశారు. అక్కడ CPO మానిటరింగ్ కూడా చూడొచ్చు. పూర్తిగా ఎప్పటికప్పుడు పేషెంట్స్ వస్తే వాళ్ళకి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ కావచ్చు, మిగతా ఏదైతే వేరియంట్కి సంబంధించిన లక్షణాలు ఉండడం, ఏదైతే శ్వాసకోశ సంబంధించిన ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సూచిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కొత్త వేరియంట్తో పూర్తిగా జ్వరంతో పాటు గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి లాంటి లక్షణాలు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. కొంతమంది శ్వాసకోశం సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్యులు సూచించినటువంటి నేపథ్యం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే గుంపులుగా తిరగడం కావచ్చు, మాస్క్ ధరించడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా కేసులు పెరిగితే మళ్ళీ టెస్టులు చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే ఉంది. బయట వ్యక్తులతో మాట్లాడొద్దు, గుమికూడొద్దు, ప్రత్యేకంగా ఐసోలేషన్గా ఇంట్లోనే వైద్యం, చికిత్సకు సంబంధించి కూడా మెడిసిన్ కూడా మేమే అందజేస్తామంటూ కూడా గాంధీ ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అమరేంద్ర రెడ్డి, HMTV, సికింద్రాబాద్ గాంధీ నుండి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వరంగల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కొత్త వేరియంట్ JN1 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా వరంగల్ MGM ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 50 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశామని MGM RMO మురళి స్పష్టం చేశారు. మొత్తం 50 పడకల్లో 10 పడకలలో వెంటిలేటర్లను, మరో 20 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేశామని వైద్యులు స్పష్టం చేశారు.